సహజ మార్గ యోగ పద్ధతిలో యోగా ప్రయోజనం సాక్షాత్కారం కాదు, యోగా ప్రయోజనం అనంతంలో లయం కావడమే అన్నారు బాపూజీ. మన నిర్మలీకరణ ద్వారా మనలోని వ్యక్తిత్వాలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి తీసివేయగా ఏదైతే మిగులుతుందో అదే లయావస్థ. అదే యోగం యొక్క నిజమైన ప్రయోజనం. ఆయన తనను తొలగించుకొని ఆయన గురుదేవుని ప్రకటించుకున్నారు అని బాపూజీ ఎంతో అందంగా లాలాజీ గురించి అన్నారు. మనం నేను అని చెప్పుకుంటున్నంతకాలం ఆయనను మరిచిపోతున్నాం. అది తొలగినప్పుడే ఆయన దర్శనమిస్తారు. అదే వ్యక్తిత్వ ప్రకటనమనే యోగ ప్రక్రియ చరమాంకంలోని చివరి ఘట్టం.